మన ఇంటి కుర్రోడే రక్షించి ఉంటాడు, మీరేం భయపడకండి. మా అమ్మాయికి తనకే కాలేదండి, తగ్గిపోతుంది. అయ్యో వద్దండి, బానే ఉంది, వెళ్ళి చూడండి. అన్నా ఫోటో తీసుకెళ్ళు. తీసుకోండి, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోండి. చంపేసావా తమ్ముడు? మా అన్నయ్య చంపేసావా? ఏం మాట్లాడుతున్నారా? మేము ప్రయత్నం చేసాంరా, మా పని మేము చేసాం. తెలుసు, నువ్వు వచ్చినప్పుడు నాకు తెలుసు అలా జరుగుతుంది. పట్టినట్టు మాట్లాడు, మేమేం తప్పు చేసావురా? అన్నా ఉత్తమ్, తమ్ముడికి ఏమైందో చెప్పు. ఏమైందో తమ్ముడికి? అన్నా అంబులెన్స్ డ్రైవర్ తమ్ముడిని చంపేశాడు అన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఊళ్ళోంచి రాకుండా తిరిగి వచ్చి ప్లాన్ చేసి మన తమ్ముడిని వాడే చంపేశాడన్నా. నువ్వేదో కావాలని ఇలా మాట్లాడుతున్నావు. సింగం, నువ్వు వచ్చే సింగం. ఏంటి సింగం, నా మీద నిందిస్తున్నారు? ఇలా మాట్లాడకూడదు తమ్ముడు. ఊర్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను బైపాస్ నుంచి వచ్చాను. సార్, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. అయితే నా తమ్ముడు ఎలా చనిపోయాడు? వీడి గొళ్ళంతా పొగరారా. నా బండిలో ఎక్కించుకుంటే ఆ ప్రాణానికి నేనే గ్యారంటీ అని చెప్పావు, మరి ఎలా చనిపోయాడు రా? బండిని పగలగొట్టండి. నువ్వు ఒక్క ప్రాణం కూడా పోదని చెప్పావు కదా. బండికి ఏమైనా ఏంటంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం కొట్టదయ్యా. సింగం, నేను చెప్తే విన్నావా? ఏంట్రా నీ తమ్ముడేమైనా యోగ్యుడు అనుకున్నావా? వాడొక పోరం పోకురా. వాడిని నడి రోడ్లో నిలబెట్టి అమ్మాయిల చేత రాళ్లతో కొట్టి చంపించాడు. రేయ్, అంబులెన్స్ పక్కన ఉన్నది కాబట్టి మీరు ఎంతసేపు కొట్టా ఓర్చుకున్నాడు. అదే లేకపోతే నిన్ను నిలువునా చీరేసేవాడు. ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు అని మీకు తెలియదు కదా. మీరు అమ్ముడు పోయారా. ఎవడి దగ్గరకు పడితే వాడి దగ్గరకు పోయి చేయి చాపండి. వదిలిపెట్టను రా నిన్ను. డాక్టర్ అన్నయ్య, విష్ణు, ప్రతీకారం అనేది దేనికి పరిష్కారం కాదు. స్నేహం కంటే విలువైన ఆయుధం ఏదైనా ఉందా? ఒకవేళ నువ్వు వాడిని శిక్షించాలి అనుకుంటే మన్నించడం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. జరిగిన విషయాన్ని కంప్లైంట్గా పోలీస్ స్టేషన్లో రాసిచ్చి నీ పని నువ్వు చూసుకో. మనకిదొక్కటే కాదు, చాలా పనులున్నాయి. విష్ణు, మన ధ్యాసంతా వాడి మీద పెట్టి మన సమయాన్ని వృధా చేసుకోవద్దు.
సరే సార్. హలో, ఏ ఏరియా? సరే ఇప్పుడే వస్తున్నా. ఏంటి? డెలివరీ కేసు అంట. త్వరగా వెళ్ళు వెళ్ళు. జాగ్రత్తగా ఉండండి. పెద్దనా బండిది. జయకుమార్ అన్నా మన బండి నువ్వు తీసుకో. అలాగేనా? సింగం రా, పోలీస్ స్టేషన్కి వెళ్ళు. అలాగే. సార్, ఏంటి? ఏం కావాలి? కంప్లైంట్ ఎవరి మీద? మిస్టర్ మంత్రి నారాయణ నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. నువ్వే అతని తమ్ముణ్ణి చంపావని. రేయ్, నేనే నిన్ను లోపలేయాలనుకున్నాను. నువ్వే వెతుక్కుంటూ వచ్చావు. ఓ వెళ్ళి కూర్చో. పోవయ్యా. పాత కక్షతో చంపేశావు. పెద్ద క్రిమినల్ రా నువ్వు. ఏ శివ, సార్ వాళ్ళిద్దరిని లోపల కూర్చోబెట్టి. రావయ్య, కూర్చోవయ్యా. అలా కూర్చోండి. కింద కూర్చోబెట్టు. కింద కూర్చోండి. కూర్చోండి. షర్ట్ తిప్పమని చెప్పు. షర్ట్ వైపు ఇద్దరు వైపండి. రేయ్, నువ్వు తీసేవా? సార్ చెప్తున్నారు కదా, తీసేయి. వెళ్ళవయ్యా. ఏంటి చూస్తున్నారు? వైపండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. మనిషిని మనిషిలా చూడండి అయ్యా. చెప్పేది అర్థం కావట్లేదు మీకు? ఇదిగో శివ సార్. తప్పు సార్. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. సార్, అతను హాస్పిటల్కి రాకముందే చనిపోయి చాలాసేపు అయింది సార్. విష్ణు కాలేజీ నుంచి 20 నిమిషాలు ఆసుపత్రికి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. మనం చూడ్డానికి అంబులెన్స్ రావడానికి మధ్యలోనే అతను చనిపోయాడు. మనం వాళ్ళని పల్స్ కూడా చూడనివ్వలేదు కదా సార్. సార్, వాళ్ళిద్దరిని పంపించేయమంటారా? రెహమాన్, ఆ కాలేజీ స్టూడెంట్స్ అందరినీ అసెంబ్లీ చేయండి. ఏ క్లాసులో జరిగింది? బిఎస్సి సెకండ్ ఇయర్. ఆ క్లాసు స్టూడెంట్స్ ముందుకు రండి. బిఎస్సి సెకండ్ ఇయర్ వాళ్ళే రండి. వాళ్ళంతా వెనక్కి వెళ్ళండి. బిఎస్సి సెకండ్ ఇయర్ వాళ్ళు మాత్రమే ముందుకు రండి. రండి, ముందుకు రండి. మీరు వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి. త్వరగా త్వరగా రండి. అతన్ని ఎవరు ముందు కొట్టింది? సమాధానం చెప్పండి. అడుగుతున్నాను కదా, తనని ముందు కొట్టింది ఎవరు? ఎవరు కొట్టారు? ఏం సార్, నా ఫ్రెండ్ దెబ్బతిని హాస్పిటల్లో ఉంది. 130 కుట్లు పడ్డాయి. బతుకుతుందో చస్తుందో తెలియడం లేదు. దానికి కారణమైన వాడిని సపోర్ట్ చేస్తున్నారా? ఇది హత్య కేసు. చచ్చిపోయాడమ్మా. అయితే నా ఫ్రెండ్ చావలేదని బాధపడుతున్నారా? చెప్పండి సార్. వాడు చేసింది తప్పు కాకపోతే మేం చేసింది కూడా తప్పు కాదు సార్. అసలు మన దేశంలో ఏం జరుగుతుంది సార్? చర్చిలోకి వచ్చి చంపుతున్నారు, రైల్వే స్టేషన్ లో పెట్టి నరుకుతున్నారు, ఇంట్లోకి దూరి పొడుస్తున్నారు, యాసిడ్ పోస్తున్నారు. బస్సులో, కార్లో, రోడ్డులో, చదువుకునే స్థలాల్లో, ఎన్ని ప్లేసుల్లో ఇంకా ఎంతమంది చేస్తా అడుగుతారు. చావమంటారా? ఇక్కడున్న అందరం మళ్ళం ఇప్పుడే చచ్చిపోతాం. మారిపోతారా? చెప్పండి సార్. అడిగితే డ్రెస్ సరిగ్గా వేసుకోమంటున్నారు. 5 years అమ్మాయిల్ని పాడు చేస్తున్నారు, తగలబెట్టి చంపేస్తున్నారు. ముసలి వాళ్ళని కూడా చూడట్లేదు. వాళ్ళు వేసుకునే డ్రెస్ లో ఏం తప్పుంది సార్? ఇంకా ఎంత టార్చర్ పెడతారు? నచ్చిన వారిని పెళ్లి చేసుకున్న చంపేస్తున్నారు, నచ్చలేదని చెప్పినా కూడా చంపేస్తున్నారు. మమ్మల్ని ఏం చేయమంటారు సార్? సార్, ఒక రాక్షసుడని తెలిసిన వాడు సమాజానికి పనికిరాడని ఎందుకు చెప్పట్లేదు సార్?
ముఖం కనబడకుండా తీసుకెళ్తారు, తర్వాత ఏం జరుగుతుందో తెలీదు, తర్వాత వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు తిరిగొచ్చి మళ్ళీ దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నారు.